దేవునికి మహిమ కలిగించేటువంటి విధముగా మనిషి జీవించినప్పుడు మనిషి శరీరములో ఉండేటువంటి అవయవాలు దేవుని మహిమ కొరకు మాత్రమే వినియోగించినప్పుడు అవి చెక్కు చెదరకుండా నిలిచి ఉండడము మనము శ్రీ సభ చరిత్రలో చూస్తూ ఉన్నాము. పునీత ఫ్రాన్సిస్ సెవరీ వారి శరీరము ఎప్పటికీ చెక్కు చెదరక మన కళ్ళ ముందు ఉంది. మనకు తెలియనటువంటి లేక చూడనటువంటి పునీతులు మరికొన్ని చోట్ల వారి శరీరాలు లేక శరీర భాగాలు ఎప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉంటూ ఉన్నాయి. అలా దేవుని మహిమ పరచినటువంటి వారిలో ఒకరు ఈనాడు మనము కొనియాడేటువంటి పునీత పాదువాపుర అంతోని వారు. ఆయన చేసినటువంటి అద్భుతాలకు గొప్ప గొప్ప పనులకు పాదువాపురము మౌన సాక్షిగానే మిగిలింది అని మనము చెప్పుకోవచ్చు. ఆయన జీవితము అవసాన దశకు చేరుకున్నప్పుడు ఆయనను పాదువాపురికి పిలుస్తూ ఉన్నారు. ఎందుకు అంటే తపస్సు కాలంలో అక్కడ ప్రసంగాలు చెప్పడానికి, ప్రార్థనలు చేయడానికి. అప్పటికే అస్వస్థతగా ఉన్నటువంటి పునీత అంతోని వారు పెద్దలకు విధేయించి ఆ పని చేయడానికి ఒప్పుకొని అక్కడకు వస్తూ ఉన్నారు. ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా తపస్సు కాలమంతా కూడా ఆ ప్రార్థనలు ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. పాస్కా పండుగ ముగిసిన తర్వాత ఆయన తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురి అవుతూ ఉన్నారు. అందుకే చివరి దివ్య సంస్కారాన్ని కూడా ఆయన స్వీకరిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆయన తీవ్రమైన అస్వస్థతకు గురి అయ్యారు, మరణానికి అత్యంత చేరువలో ఉన్నారు అన్నటువంటి విషయము దావానలముల అక్కడ వ్యాపించిందో, పాదువాపురమే కాకుండా చుట్టుప్రక్కల ఉన్నటువంటి పల్లెలు పట్టణాల నుంచి కూడా జనాలందరూ తండోపతండాలుగా ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే చివరి ఆశీర్వాదమైన మనము తీసుకుందాము అన్నటువంటి భక్తి వారిది. అందుకే ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. తనకు మరణము సమీపించింది అన్నటువంటి విషయము అంతోని వారికి స్పష్టమవుతూ ఉంటుంది. ఆ సమయంలోనే తనకు బాగా ఇష్టమైనటువంటి మరియ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ తల్లి స్వరాన్ని కూడా ఆయన వింటూ ఉన్నారు. ఆ తల్లి స్వరాన్ని విన్నటువంటి పాదువాపుర అంతోని వారు ఇలా అంటూ ఉన్నారు: ఓ దివ్యమైన దేవుని మాత, ఆకాశముల కంటే మిన్నగా చేయబడిన వారా అంటూ ఆ తల్లిని గౌరవిస్తూ స్తుతిస్తూ ఆయన తుది శ్వాస విడుస్తూ ఉన్నారు. ఆయన మరణము తర్వాత దాదాపు 32 సంవత్సరాలకు, అంటే 1326వ సంవత్సరములో అప్పటికే ఆయన గౌరవార్థము ఒక మంచి దేవాలయము నిర్మించబడుతూ ఉంటుంది. అయితే ఆ సంవత్సరంలో పునీత బోనవెంతూర గారు అంతోని వారి సమాధిని తెరచడం కోసము అక్కడకు వస్తూ ఉన్నారు. ఆ సమాధిని తెరిచి చూచినప్పుడు ఆ శవపేటికలో మరి శరీరం అంతా కూడా కుళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని ఎముకలు మాత్రమే మిగిలిపోతూ ఉన్నాయి. కానీ బోనవెంతూర గారు కొంచెము పరిశీలనగా గమనించినప్పుడు ఆ ఎముకల మధ్యలో పునీత అంతోని వారి నాలుక అలాగే ఉంది. జీవించినప్పుడు మనిషి నాలుక ఎలా ఉంటుందో అలాగే ఆ పెట్టెలో అంతోని వారి నాలుక అలాగే ఉంది. చాలా సంభ్రమాశ్చర్యాలకు గురి అయినటువంటి పునీత అంతోని వారు అక్కడ మోకరించి ఈ విధంగా చెబుతూ ఉన్నారు: ఓ పవిత్రమైన నాలుక, నీవు ఎంతగానో దేవుని స్తుతి చేసి ఉన్నావు. దేవుడెప్పుడు నీ ఘనతను మా అందరికీ ఇలా తెలియచేస్తున్నారు అని చెప్పి ఆయన మోకరించి మరి ఆ మాటలు చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత ఆ నాలుకను తీసి ఒక పెట్టెలో భద్రపరిచి దానిని పాదువాపుర దేవాలయంలో ఉంచుతూ ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు కూడా
ఆ నాలుక చెక్కు చెదరకుండా అలాగే మనకు ఉంటూ ఉంది. అక్కడకు వెళ్ళినటువంటి వారందరూ కూడా అంతోని వారి నాలుకను దర్శించి వస్తూ ఉంటారు. దేవుడు ఆయన మరణించినటువంటి తర్వాత చేసినటువంటి మొట్టమొదటి అద్భుతమనే దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ సంఘటన లేక అద్భుతము ద్వారా మనము కొన్ని విషయాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఉంది. మొట్టమొదటిది, మన జీవితము ఇతరులను ఆకర్షించేటట్లుగా ఉండాలి. అంతోని వారు చనిపోతున్నారు అని తెలియగానే జనాలు తండోపతండాలుగా వచ్చారు, ఆయన వద్దకు వచ్చారు, ఆయన ఆశీస్సులు తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారు. అది ఆయన జీవితము జీవించినటువంటి తీరు వాళ్ళందరినీ కూడా తన వద్దకు ఆకర్షిస్తూ ఉంటుంది. మన జీవితము కూడా అలాగే ఉండాలి. మనము మరణించేటువంటి సమయము ఆసన్నమైనప్పుడు, ఒకవేళ అలాగే ముందుగా మరణించే సమయం ఆసన్నమైందని తెలిసినప్పుడు పోతే పోయాళ్ళే అని చెప్పి 10 మంది తప్పుకొని వెళ్ళేటట్లుగా ఉండకూడదు. అయ్యో మరణం ఆసన్నమైందని చెప్పి మన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేటట్లుగా ఉండాలి. మన చుట్టూ చేరగలిగేటట్లుగా ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మన జీవితం అందరినీ ఆకర్షించగలిగినప్పుడు, మన జీవితం అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడగలిగినప్పుడు, మన జీవితము ఒక భక్తితో కూడినటువంటి జీవితముగా మారినప్పుడు మనము 10 మందిని బ్రతికి ఉండగా మరణించేటప్పుడు, మరణించిన తర్వాత కూడా మన వద్దకు ఆకర్షించగలుగుతాము. అప్పుడు వాళ్ళు మన ద్వారా దేవుని వద్దకు వెళ్ళడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. రెండవది, ఏది జరిగినా సరే దేవుని మహిమ కొరకు మన జీవితంలో జరుగుతుంది అన్నటువంటిది విశ్వసించి తదనుగుణముగా జీవించడము. అంతోని వారికి జబ్బు చేసింది, నేను అక్కడ దాకా రాలేను, ప్రసంగాలు చెప్పలేను అని చెప్పి ఆయన చెప్పవచ్చు. కానీ అంత అస్వస్థతలో కూడా ఇదే నా ఆఖరి ప్రసంగం అవుతుంది, తపస్సు కాలం అని చెప్పి ఆయనకు మనస్సులో అనిపించినప్పటికీ కూడా ఆయన వెనుకడుగు వేయలేదు. ఒక గురువుగా తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికే నిర్ణయించుకున్నారు. ఒక గురువుగా తుది శ్వాస వరకు తన బాధ్యతను నిర్వర్తించడానికి ఆయన నిర్ణయించుకున్నారు. అందుకే ఆ తపస్సు కాలమంతా ప్రార్థనలు, తరువాత ప్రసంగాలతో తన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మరి మనందరికీ కూడా ఏదో ఒక బాధ్యత ఉంది. కుటుంబాలలో ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. మన బాధ్యతలు పరమావధిగా మనం జీవించాలి, అది అసలైనటువంటిది. ఆ బాధ్యత కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. భార్యగా ఉండేటువంటి బాధ్యత, భర్తగా ఉండేటువంటి బాధ్యత, తల్లిదండ్రులుగా ఉండేటువంటి బాధ్యత పిల్లల ఎడల, అలాగే పిల్లలకు తల్లిదండ్రుల ఎడల ఉండేటువంటి బాధ్యత. ఈ బాధ్యతలను సక్రమంగా మనం నెరవేర్చాలి. ప్రతిసారి కూడా మనము తిరుకుటుంబ పండుగను కొనియాడేటప్పుడు కూలంకుషంగా మనం ధ్యానం చేస్తున్నాం, ఎవరి బాధ్యత ఏమిటి అనేటువంటిది. కాబట్టి మన బాధ్యతలే పరమావధి అని మనం అనుకోవాలి. నేను తండ్రిగా ఉన్నానా, తండ్రి బాధ్యతను ప్రాణం పోయినా సరే అలాగే నెరవేరుస్తాను. ఒక భర్తగా బాధ్యతను నెరవేర్చాలి. అలాగే ఒక భార్యగా నా బాధ్యతను నేను నెరవేరుస్తాను. ఇంటిని చక్కదిద్దుకోవడం దగ్గర నుంచి, భర్తకు సహకరించడం దగ్గర నుంచి, పిల్లలను సరిదిద్దుకోవడం దగ్గర నుంచి, అన్ని విషయాలలో కూడా భార్యగా నీ బాధ్యతలను నెరవేర్చగలగాలి. అలాగే పిల్లల కోసము తల్లిదండ్రుల బాధ్యత అత్యంత ఉన్నతమైనటువంటి బాధ్యత. ఆ బాధ్యత కోసం ప్రాణాలైనా సరే ఇవ్వాలి, కానీ పిల్లలను మాత్రము సన్మార్గములో నడిపించాలి. వివాహములో వచ్చేటువంటి దివ్య సంస్కారములో వచ్చేటువంటి వరానుగ్రహాలు అవే. బిడ్డలను సన్మార్గంలో నడిపించడానికి, దంపతులు పుణ్యమార్గంలో నడవడానికి అవసరమైన వరానుగ్రహాలు. కాబట్టి ఆ బాధ్యత కోసమే జీవించాలని మనిషి ఎప్పుడైతే అనుకుంటూ ఉంటాడో వాటిని సక్రమంగా జీవించడానికి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అంతోని వారు దేన్ని ఎలాంటి ఉపద్రవాన్ని లెక్క చేయకుండా తన గురుత్వపు పనిని కొనసాగించారో అలాగే మనమందరము మన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడానికి అవకాశము కలుగుతుంది. మూడవది పవిత్రత. అంతోని వారు తన నాలుకను చాలా పవిత్రంగా కాపాడుకున్నారు. ఎప్పుడూ ఏ విధమైనటువంటి పరదూషణ కానీ, ఆ నాలుక ద్వారా ఏ విధమైనటువంటి అప్రాచ్యపు మాటలు కానీ ఆయన మాట్లాడి ఉండలేదు. అందుకే అదంతా పవిత్రంగా ఉంది. ప్రభువు కూడా ఏం చెబుతూ ఉన్నారు, నీ కన్ను నీకు పాపకారణమైతే పీకేయమంటూ ఉన్నారు.
చిన్నప్ప గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటిది నాలుక. అది మనిషి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. మనం మాట్లాడేటువంటి మాట మనిషిని ఉన్నతుడిగా చేస్తూ ఉంటుంది, ఒక మనిషిని మారు మనసు పొంది మహోన్నతుడిగా మార్చివేస్తూ ఉంటుంది. అదే నాలుక అడ్డదిడ్డంగా వాడుకున్నాము అంటే అవతల మనిషి జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటుంది. చివరకు మరణానికి అప్పగించినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంతటి మహత్తరమైన శక్తి మన నాలుకకు ఉంది. మరి ఈ నాలుకను మనం దేనికి ఉపయోగించాలి? మొట్టమొదట దేవునికి మహిమ కలిగేటట్లు ఉపయోగించాలి. దాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఆ నాలుక ద్వారా మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా పవిత్రంగా ఉండాలి. ఇజ్యాసు దీర్ఘదర్శి దేవుని ముందట నిలబడినప్పుడు దైవ సన్నిధిలో దేవదూతలందరూ పరిశుద్ధులు పరిశుద్ధులు అని చెప్పి ఆ దేవునికి స్తుతి చేస్తూ ఉంటే ఆయనప్పుడు అంటూ ఉన్నాడు, ఆ చెడితేనే కదా నేను ఈ పాపాత్ముడను ఈ పవిత్రుల మధ్య ఉన్నాను అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. ఆయన ఎప్పుడు పరిశుద్ధుడిగా మారాడు అంటే దేవదూత నిప్పు కణికను తీసుకొచ్చి ఆయన నోటికి తాకించినప్పుడు. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి మనం మాట్లాడేటువంటి ప్రతి మాట పవిత్రతతో కూడినటువంటిదై ఉండాలి. మనం మాట్లాడేటువంటి ప్రతి మాట పొరుగువాడికి మంచి చేసేటువంటిదిగా ఉండాలి. మనం మాట్లాడేటువంటి ప్రతి మాట పొరుగువాడికి ఆహ్లాదకరంగా ఉండేటట్లు మార్చుకోవాలి. ఇలా మన మాటలను మన నాలుకను ఉపయోగించేటువంటి విధానములో మాటలను సరిచేసుకున్నట్లయితే మన నాలుక పవిత్రీకరింపబడుతుంది. ఒక్కసారి మన నాలుక పవిత్రీకరింపబడితే మన శరీరం మొత్తం కూడా పవిత్రీకరింపబడుతూ ఉంటుంది. అది దేవుని స్తుతించడానికి దైవ మహిమ కోసం ఆ నాలుకతో ఏది మాట్లాడినా దేవునికి మహిమ కలిగేటట్లుగా మాత్రమే మనము మలచుకోవాలి. అలా మలచుకుంటే ఇక్కడ అంతోని వారి నాలుక ఏ విధముగా భద్రపరచబడుతూ ఉంటుందో అలా మన నాలుక భద్రపరచబడకపోవచ్చు, కానీ ఆ నాలుకతో మాట్లాడినటువంటి మాటలు భద్రపరచబడుతూ ఉంటాయి. మీ బిడ్డల గుండెల్లో భద్రపరచబడుతూ ఉంటాయి, భర్త గుండెల్లో భద్రపరచబడుతూ ఉంటాయి, భార్య గుండెల్లో భద్రపరచబడుతూ ఉంటాయి. అలాగే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళ గుండెల్లో ఈ నాలుక ద్వారా మాట్లాడినటువంటి మాటలు భద్రపరచబడుతూ ఉంటాయి తరతరాల వరకు కూడా. అంతకంటే మనకేం కావాలి అంటే అప్పుడే మన జీవితం ధన్యమైంది అని మనం చెప్పుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా దానిని పవిత్రంగా ఉంచుకుంటూ దేవుని మహిమపరచడానికి మాత్రమే మనము వినియోగించుకోవాలి. కాబట్టి ఈ అద్భుతము ద్వారా మనము నేర్చుకున్నటువంటి ఈ 3 విషయాలను మన జీవితంలో అనుసరించడానికి, మనము కూడా పవిత్రంగా జీవించడానికి ప్రప్రథమంగా మన నాలుకను సరైనటువంటి క్రమ పద్ధతిలో పెట్టుకొని మన మాటలను అదుపులో పెట్టుకొని అంతా మంచి మాత్రమే మాట్లాడగలిగేటట్లు, అంతా మంచి ఇతరులకు చేయగలిగేటట్లుగా అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని పునీత అంతోని వారి ద్వారా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.